న్యూస్ మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న క్రమంలో తొర్రూరు మున్సిపాలిటీ 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పునిగోటి సోమేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పునిగోటి సోమేశ్వరరావు మాట్లాడుతూ 11వ వార్డులో ప్రజల నుంచి తమకు విశేషమైన మద్దతు లభిస్తోందని తెలిపారు. తాను ఇప్పటి వరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలను ప్రజలు గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని అన్నారు. ప్రజల నమ్మకం తనకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పూర్తి మద్దతుతో ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నానని తెలిపారు. పార్టీ అండతో పాటు ప్రజల ఆశీర్వాదం ఉంటే కౌన్సిలర్ గా గెలిచి వార్డును అభివృద్ధి దిశగా నడిపిస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా పనిచేస్తానని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే పై స్థాయికి ఎదిగి మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తారని స్పష్టం చేశారు. చివరిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు మద్దతుగా నిలిచిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హలో సార్, మీ పేరు? నేను డాక్టర్ పునిగోటి సోమేశ్వరరావు, తొర్రూరు మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీలో ఉన్నాను. నేను నామినేషన్ వేసిన తర్వాత రోజు నుంచి కూడా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరిగి ప్రచారం చేస్తున్నా. మరి వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా సేకరించడం జరుగుతూ ఉన్నది. నా బృందం అంతా కూడా ప్రతి ఇంటికి, ప్రతి గల్లీలో కూడా ఉన్నటువంటి సమస్యలను మేము నోట్ చేసుకుంటున్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో మరి ఇన్ని రోజులు ముఖ్యంగా చెప్పాలంటే ఒకే కుటుంబం దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా ఈ ప్రాంతంలో వివిధ దశల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కానీ ఈ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయడం మర్చిపోయినారు ఎప్పుడో. మరి కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ముచ్చట్లు చెప్పి వాళ్ళ అవసరం తీర్చుకున్నారు తప్ప ఈ వార్డు అభివృద్ధి మాత్రం వాళ్ళు మర్చిపోయినారు. దాన్ని నేను ఇప్పుడు ప్రజలకు తెలియజేస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మరి ఎన్ని రోజులు బట్టి ఈ ప్రాంతం అయితే వెనుకబడి ఉందో అవన్నీ కూడా నేను చేసి పెడతా, స్వల్ప కాలంలోనే ఇవన్నీ కూడా చేసి పెడతా అని నేను తెలియజేయడం జరిగింది. ఏవైతే రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత కరెంటు వాటికి సంబంధించింది అన్ని తాగునీటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఒక స్థాయిలో గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతోటి అతి తక్కువ కాలంలోనే చేస్తా అని చెప్తున్నా. వ్యక్తిగతంగా కూడా వాటికి ఉన్నటువంటి సమస్యలు, ఇళ్ళ సమస్య, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాలని సంకల్పంతో ప్రజాప్రభుత్వం పేరుతో నడుస్తున్నదో మరి దాన్ని నేను ఈ వార్డులో ముందుకొచ్చి మరి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తా. ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టినవి అందుబాటులో ఉన్నాయి. మరి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూడా వారి గృహం నిర్మించుకునేలా నేను ప్రోత్సహిస్తా. పెన్షన్స్ కావచ్చు, ఇంకే రకమైన రేషన్ కార్డులు అయితే ఆల్రెడీ ఇచ్చినాం, ఇంకెవరైనా తక్కువ ఉంటే అది కూడా హెల్ప్ చేస్తా. పూర్తి స్థాయిలో ప్రతి పౌరుని కూడా నేను సహాయ సహకారాలు అందిస్తా. నేను చెప్పడం 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నా. నేను ఏదో సందర్భంలో నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా అందరికి సహాయం చేస్తూ వచ్చిన తప్ప నా మీద ఎలాంటి మచ్చ లేదు, నా మీద ఎలాంటి ఎవరు కూడా నిందారోపణలు చేసే అవకాశమే లేదు. కాబట్టి నన్ను అందరూ కూడా నేను వస్తానని చెప్పగానే అందరు సంతోషించి ఈ వార్డు ప్రజలు సంతోషంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మీరు గెలిచినట్టే సార్ అని చెప్తున్నారు. ఉట్టే గెలవడం కాదు, మంచి భారీ మెజారిటీతో గెలుస్తా. అయితే నేను చెప్పిన ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు అవన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారి సహకారంతో ఇవన్నీ ముందుకు తీసుకుపోతూ పూర్తి స్థాయిలో మంచి కౌన్సిలర్గా పేరు తెచ్చుకొని మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తానని తెలియజేస్తున్నా. నాయకత్వం చేతి గుర్తుకే